హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే మనం స్నాక్స్ లాగా తినొచ్చు, మంచిగా హెల్తీగా కూడా ఉంటుంది. ఇది వెజిటేబుల్తో చేసేది. మనకి సొరకాయ అప్పాలు అంటారు, కొంతమంది సొరకాయ గారెలు. దానికి ఏంటంటే ఫస్ట్ ఇట్లా సొరకాయ తురిమేసి ఉంచుకున్నాను. ఈ ఆల్రెడీ తురిమేసి ఉంచుకున్న సొరకాయలోకి ఇవి చూస్తే కనుక పల్లీలు కచ్చా పచ్చగా దంచేసి ఉంచాను, అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు, అండ్ దెన్ జీలకర్ర, చిన్నగా తురిమేసున్న పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్చర్ అంతా సొరకాయలోకి యాడ్ చేసుకొని, అండ్ ఈ లోపు మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుంటే అయిపోద్ది మనం మిక్చర్ కలుపుకునే లోపు. అండ్ కొంచెం కొత్తిమీర కూడా, కొంచెం కొత్తిమీర, అండ్ మనం ఇది మన టేస్ట్ సరిపోయేంత సాల్ట్. దీంట్లో మనం ఇది ముందు ఒకసారి మిక్స్ చేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ రిలీజ్ అయ్యిద్ది. సో దట్ మనం బియ్య పిండి వేసేసుకొని దీనికి సరిపోయేంత పిండి కలిపేసుకొని కావాలంటే కొంచెం వాటర్ చిలకరించుకుంటే కలుపుకోవచ్చు గార్లకి. ఇట్లా కొంచెం మంచిగా స్క్వీజ్ చేసినట్టు అంటే మనకి వాటర్ రిలీజ్ అయ్యిద్ది. ఇది ఇట్లా పచ్చిమిరకాయల బదులు మనం కావాలంటే కారమైనా వేసుకోవచ్చు, ఎర్రకారం. నేను పచ్చిమిరకాయలు వేసాను బాగుంటుందని. ఇప్పుడు దీంట్లో మనం బియ్య పిండి యాడ్ చేసుకోవాలి. మంచిగా ఇది బాల్లో ఫామ్ చేసుకొని మనం గారెలు ఒత్తుకుని ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి. ఇట్లా మంచిగా బాల్లో ఫామ్ చేసుకొని మనం చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఒత్తేసుకొని నూనెలో వేసేసుకోవడమే. ఇవి మరీ పలుచగా ఏం రావు, ఎందుకంటే మనం పల్లీలు ఇదంతా వేసాం కదా, కొంచెం మీడియంగా వస్తాయి. ఇప్పుడు మనం ఆయిల్ కాగాక వేసేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఇట్లా ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను అన్ని చిన్న చిన్న బాల్స్ వేసేసుకున్నాను. ఇంకా వీటిని ఒత్తేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు వేసేటప్పుడు మనం మీడియంలో పెట్టుకోవాలి, సో దట్ లోపల కూడా కుక్ అయ్యిద్ది. సొరకాయ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, మనం డైరెక్ట్గా సొరకాయ జ్యూస్ అట్లా తాగలేకపోయినా ఇట్లా చేసుకుంటే హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి మనకి. సొరకాయ కర్రీ కూడా చాలామంది తిండి ఇలా ట్రై చేస్తే కంపల్సరీ తినేస్తారు. వాళ్ళకి తెలియదు కూడా దీంట్లో మనం సొరకాయ వేసామన్న అసలు టేస్ట్ కూడా రాదు, అంత మంచిగా ఉంటాయి ఇవి. ట్రై చేయండి. వావ్, వస్తాయి ఇవి మనకి ఒక 2-3 డేస్ నిల్వ ఉంటాయి కూడా, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి. ఇట్లా ఆయిల్లో మిక్స్ చేసి మనం టిష్యూలో వేసుకుంటే కొంచెం ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా అది పీల్ చేసినాం.
ఇట్లా అన్ని గారెలు రెడీ చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి, కొంచెం చల్లారితే. ఇప్పుడు వేడిగా ఉన్నాయి కాబట్టి మెత్తగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.